యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప మానవరూప మెత్తి దానముగా జీవము సిల్వపై నిచ్చి కన్నా తల్లిదండ్రుల అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దూరితుండ నయ్యుంటిని, నా వల్ల చేయబడెడు నెల్ల కార్యము లేపు దేహంబులయ్యుండగా యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్టదంచు నీ వెరిగి నన్నించ ప్రేమించినావు. ఆహా ఎంత సఖ్యము గాని మంచి నాలో బెంచ నెంచి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపనీకున్న కష్టములన్నీ మున్నే తెలిసియుంటివి, తెలిసి నన్ను ప్రేమింపనీకున్న కారణమేమో అన్నా తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించి. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. రోమాపత్రిక లేచిన పడతారా? మీరు లేచిన నేను కూర్చుంటాను. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. రోమాపత్రిక మరి 12వ అధ్యాయము. దేవుని పరిశుద్ధ వాక్యం ఉన్న వారందరూ కలిపి చదువుదాం. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిపి చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి
మిమ్మును బతిమాలుకొనుచూ ఉన్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన మా తండ్రి, మా కొరకు ఈ లోకంలో నరవతారుగా జన్మించి మా జన్మ కర్మ పాపము నుండి మమ్మల్ని విమోచించడానికి నీ పరిశుద్ధ రక్తమును చిందించి మమ్మల్ని మా పాపము నుండి, శాపము నుండి, దారిద్ర్యము నుండి, మరణము నుండి విడిపించి ఈ లోకంలో ఒక నిరీక్షణ గలవారుగా జీవించడానికి, నిత్యత్వానికి ప్రయాణం చేయడానికి మాకు ఒక దిక్చూచిగా, ఒక దీపముగా నాయన మాకు ఒక వెలుగుగా నీ ఇచ్చిన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్యము లేకపోతే మేము చీకట్లోనే ఉందుము, మా బ్రతుకులు చీకట్లో అంతమైపోవు. నీవు రాకపోతే మా జీవితానికి ఒక నిరీక్షణ లేకుండా పోను. కానీ వచ్చి మాకు మీ వాక్యాన్ని ఇచ్చి మీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధం చేస్తూ నిత్యము మమ్మల్ని కనికరిస్తున్న కన్న తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో నీ పరిశుద్ధ లేఖనం దగ్గరికి వస్తూ ఉన్నాం. నువ్వు మాట్లాడండి. ఇప్పుడు వింటూ ఉన్న మాకు, అలాగే దూర ప్రాంతంలో వింటున్న బిడ్డలకు, భవిష్యత్ కాలంలో వినబోయే బిడ్డలందరికీ మేలుకరమైన మాట మీరు మాకు అందించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒక భాగం, 3వ వచనం దగ్గర నుండి చివరి వరకు మరొక భాగం. ఈ 2 భాగాలుగా ఈ అధ్యాయం చెప్తాడు. భక్తి జీవితములో ఏ రీతిగా ముందు దేవునికి సమర్పించుకోవాలా, రెండవదిగా ఏ రీతిగా ఈ లోకంలో మనకిచ్చిన పరిమాణం చొప్పున దేవుడిచ్చిన కృపావరములను ఏ రీతిగా ఉపయోగించాలో, మనం ఏ రీతిగా ఉండాలో, ఒక దేవుని బిడ్డ ఏ రీతిగా దేవుని సందులో నివాసం చేయాలో కూలంకషంగా లైఫ్ హిస్టరీ అంతా ఇందులో పెట్టేసాడు మొత్తం. మీరు ఈ 12వ అధ్యాయం కేవలం 21 వచనాలు ఎన్నో ఉంటాయి, బహుశా అంతే, 21 వచనాలు ఉంటాయి. 21 వచనాలు కానీ మీరు చదవగలిగితే జాగ్రత్తగా ఒక్కొక్క వచనం ఒక్కొక్క పెద్ద ప్రసంగం, ప్రతి వచనం కూడా ఒక ప్రసంగమే. ఈ 21 వచనాలు 21 నెలలో మనం తప్పనిసరిగా చెప్పుకోవచ్చు. బైబుల్ అంటేనే ఒక గని, బైబుల్ అంటేనే ఒక ఉన్నతమైన మరి గని. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మనం జాగ్రత్తగా చదివి ధ్యానం చేయగలిగితే చాలు. వాక్యం మనకు అర్థం కావాలనుకున్నప్పుడు ముందు మనం దేవుని దగ్గర మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏమవుతుందంటే మనం ముందు పరిశుద్ధులం అవుతాం. పరిశుద్ధత దేవుని యొక్క వాక్యం అర్థం అవ్వడానికి సహాయం చేస్తుంది. చాలామంది బైబుల్ నాకు ఎందుకు అర్థం కాదు అంటే పరిశుద్ధత ఉండాలి కదా, ఎందుకంటే వాక్యమే పరిశుద్ధ వాక్యం. పరిశుద్ధ వాక్యము పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు అనే మాట ఉంది. ఎబ్రీ పత్రిక 12:14 చూడండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. సంవత్సరాలు మారుతాయి. అందరూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మనకి హ్యాపీ లేకపోయినా హ్యాపీ న్యూ ఇయర్ అంటాం. మనసులో దుఃఖం ఉన్నా సరే ఏం చెప్తుంది చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్. చిత్రం ఏంటంటే ఆ 2 పదాలు నాకు బలి నవ్వు వస్తాయి. హ్యాపీ ఉండదు, న్యూ ఉండదు. అన్హ్యాపీ, ఓల్డ్, అంత ఓల్డే. కాబట్టి హ్యాపీ అండ్ న్యూ ఈ 2 కంబైన్డ్గా, న్యూ ఉంటే హ్యాపీ ఉంటుంది.
అదే మనం చదువుకున్నాం. మీ మనసు మారి నూతన మగుట వలన అన్నాడు. లైఫ్లో ఎప్పుడొకప్పుడు నూతనత్వం రావాలి. కొత్త సంవత్సరానికి కొత్త బట్టలు వేసుకుంటారు, చక్కగా ఇంట్లో కొత్త కొత్త వస్తువులన్నీ పెట్టుకుంటాం. కొన్నిసార్లు ఒకసారి నాకు తెలిసిన ఒక అక్క మొత్తం ఇంట్లో కర్టీన్లు దుప్పట్లు అన్నీ మార్చేసింది. దుప్పట్లు మార్చేసి కట్టెలు మార్చేసి ఆఖరికి డోర్ మ్యాట్లు మార్చేసింది. ఏంటక్క అంటే, పండగ తమ్ముడు. ఏం పండగ అంటే, హ్యాపీ న్యూ ఇయర్ అందుకండి. ఓ కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? అబ్బాయి అట్లాంటివి ఏముండవు. కొన్నిసార్లు అన్ని జనాంగం మీరు చూస్తే మనోడు క్రిస్మస్ ఏమో గిన్నెలన్నీ తీస్తూ వంకుని పైన ఎడతారు, వాళ్ళేమో పండగకి గిన్నెలన్నీ తీస్తూ వాళ్ళ పైన ఎడతారు. గిన్నెలు కొత్తవి అయితే, గుమ్మాలు కొత్తవి అయితే, డోర్ మ్యాట్లు కొత్తవి అయితే, కానీ హృదయాలు మాత్రం కొత్తవి అవ్వాలనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి ఇవన్నీ చేయటం తప్పు కాదు, అది హ్యాపీనెస్కి ఒక చూస్తే చక్కగా ఉండటానికి అవన్నీ చేయాలి. మరీ మురుకు పెట్టుకోమని కదా నా ఉద్దేశం, దేవుడి ఉద్దేశం అది కూడా కాదు. ఏం మార్చొద్దని కాదు, కొత్తవి మనమేమి మరీ తీసిపోయినట్టు ఏమి ఉండకూడదు, అన్యదా భావించకూడదు. ఇప్పుడు కొత్త బట్టలు, కొత్త కట్టిన్లు, కొత్త డోర్ మ్యాట్లు వేసుకుంటే తప్పేటి? కాబట్టి అవి తప్పు కాదు. నా మాట అర్థం చేసుకోవాలి. ఏంటంటే అవన్నీ చేయాలి, అవి గృహశుభ్రం కోసం ఉండాలి. శుభ్రత, పరిశుభ్రత, పరిశుద్ధత అనేది 2 పదాలు ఉన్నాయి బైబిల్లో. మనిషికి జీవితానికి పరిశుభ్రం ఉండాలి. మొన్న నేను మా ఊరి నుంచి వస్తుంటే ఒక చిన్న కుర్రాడు తాగేసి రోడ్డు పక్కన ఆ మురుకులో పడుకున్నాడు. మనం పరుపు మీద ఎలా పడుకుంటామో వాడికి మురికి అంత పరుపులాగా ఉంది. నేను ఆశ్చర్యపోయిన, ఏంటి ఇక్కడ మాకు నిలబడటమే కష్టమయ్యి ఆడు హ్యాపీగా దొలుతున్నాడు అక్కడ. ఆడికి హ్యాపీ, అది మనం చూసినోడికి అంత అన్హ్యాపీ. కొత్త బట్టలు వేసుకోవాలి తప్పనిసరిగా, ఇవన్నీ చేయాలి. గృహాన్ని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. పిల్లలకి ఆ పని నేర్పాలి. పరిశుభ్రం అనేది లేకపోతే అనారోగ్యం వస్తుంది, తప్పనిసరిగా ఉండాలి. అనారోగ్యానికి కొన్నిసార్లు మనం వాడే వస్త్రాలు కూడా కారణం అవుతాయి. మీరు అన్యదా భావించకూడదు. అందుకని కొన్నిసార్లు వేసిన దుప్పటి అలాగ రోజుల తరబడి దాని మీదే ఉంటుంది. మనమే మార్చాలి. ఒకసారి అమ్మకి ఖాళీ ఉండదు, ఇంట్లో ఎవరికి ఖాళీ ఉండదు, మనమే మారుస్తాం. నేను మారుస్తున్నానమ్మా, తలగాడి గలాబీలు ఉంటాయి, ఎన్నో ఆ టైం ప్రకారంగా మార్చేసుకుంటున్నాం. మార్చుకోవాలి, తప్పదు. దానికి తప్పు ఏం కాదు. అవన్నీ చేయాలి. అవి తప్పు అనుకోకండి. ఇప్పుడు కొత్త బట్టలు వేసుకుంటూ తప్పు కాదు, కానీ ఆ రోజునే ఖచ్చితంగా వేసుకోవాలంటాం తప్పు. ఏ రోజు ఆ రోజు వేసుకోవాలా, కానీ అప్పుడే వేసుకుంటేనే పండగ అన్నట్టు అనుకోకూడదు. ఎప్పుడన్నా వేసుకుంటాం. అప్పుడు డబ్బులు కుదరలేదు, ఏం చేస్తాం? ఇంట్లో అమ్మకు కుదరలేదు, ఇంట్లో ఆయనకు కుదరలేదు, ఆ రోజు కొనడానికి అవ్వలేదు, తండ్రికో తల్లికో కుదరలేదు. ఓకే, ఎప్పుడన్నా వేసుకుంటాం. మనకి బట్టల ద్వారా పండగ రాదు, కానీ ఎప్పుడు బట్టలు వేసుకుంటే అప్పుడే పండగ. ఆల్వేస్ యూ హ్యావ్ ఫెస్టివల్. ఎందుకు? యేసయ్యే మనకు ఒక పెద్ద పండగ. అవి ఖర్చు దండగా అనుకుంటే దండగే, కానీ మనకు పండగ అయితే మాత్రం ఎప్పుడు పండగే, ఎల్లప్పుడూ పండగేనండి. ఎందుకంటే క్రీస్తు అందుకోసం వధించబడినప్పుడే మన జీవితాలు ఒక పండగ అయిపోయింది అంటాడు వాక్యంలో. క్రొత్త ముద్ద అంటాడు. అందుకే మీకు నేను ఈ రాత్రి ఒక 3-4 కొత్త విషయాలు గుర్తుపెట్టుకోండి. వాక్యం ఎందుకు అర్థం కావట్లేదు అంటే, మొదట పరిశుద్ధత లేకపోవడం కదా. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు అంటే అర్థం ఏంటి? వాక్యమే ప్రభువు, ప్రభువే వాక్యం. వాక్యం మనకు అర్థం కావాలనుకున్నప్పుడు మనలో ఏముండాలి చెప్పండి? పరిశుద్ధత చాలా ముఖ్యం. శరీరానికి పరిశుద్ధత ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక జీవితానికి పరిశుద్ధత చాలా ముఖ్యం. పేతురు పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట అంటాడు. అది 14వ వచనమే. విచిత్రం ఏంటంటే పరిశుద్ధత గురించి రాసిన వచనాలు చాలా మటుకు
ఒకే ఎక్కువ చోట కనెక్ట్ అవునట్టు ఉంటాయి. నేను పరిశుద్ధుడనే ఉన్నాను మీరును పరిశుద్ధులై ఉండండి అని కాగా మీరు విధేయులకు పిల్లలై. అది నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడు. ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. మనం 3 స్థలాల్లో పరిశుద్ధత ఉండాలి. ఒకటి, లేఖనం అర్థం కావాలనుకున్నప్పుడు 3 విషయాలు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఒకటి, శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. శరీరం పరిశుద్ధత ఉండాలా. చాలామంది ఏమనుకుంటారంటే ఆత్మలో దేవుడు ఉంటాడండి, శరీరంలో ఏమో ఉంటే ఏమిటి, ఇవన్నీ చేస్తే తప్పేంటి, ఈ హ్యాబిట్స్ అలవాట్లు ఏమున్నాయి అనుకుంటారు. స్మోక్ చేయటం, డ్రింక్ చేయటం, మరి డ్రంకర్గా మారటం, ఇవన్నీ అనారోగ్యాలే కాదు, అనారోగ్యమే కాదు, ఆర్థిక నష్టమే కాదు, మన పేరు పోవటమే కాదు. చూసిన వాళ్ళందరూ మనల్ని ఏమన్నా మంచోళ్ళు అంటారా? ఏమన్నా ఇంట్లో ఉన్న అమ్మ సంతోషిస్తుందా? భార్య సంతోషిస్తుందా? మనం చేసే ఈ పనికి మాలిన పని వల్ల ఏమన్నా డబ్బులు ఏమైనా కలిసి వస్తాయా? అవన్నీ ఏముండవు కదా, పేరు పోదుగా, అనారోగ్యమే కదా. అంతేకాదు, ఒక ఇంట్లో మనశ్శాంతి ఉండదు కదా. చాలా స్పర్జన్ అనుకుంటా అని అంటాడు, ఓ నరకాన్ని చూడాలంటే ఒక త్రాగుబోతు ఇంటికి వెళ్ళు, అక్కడ నరకం ఉంటుంది అంటాడు. కాబట్టి అవన్నీ శారీరకంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా నష్టం చేసేవి. కొన్నిసార్లు మనం దురలవాట్ల గురించి చెప్తే చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడు చూసినా ఎలాంటి మాట్లాడకుండా చెప్పలేరాడు అని అనుకుంటారు. ఒక ప్రేమించే తల్లి ఏం చేస్తుంది, నాన్న అలాగే వెళ్ళొద్దు బాబు, ఇది నీకు ఆరోగ్యానికి మంచిది కాదు నాన్న, నీకు ఆర్థిక పరిస్థితి మంచిది కాదు అని. ఓ ప్రేమించే తమ్ముడు, అన్నయ్య ఉన్నాడు అనుకున్నాం, ప్రేమించే తల్లి ఉంది, ఒక అక్క ఉంది అనుకున్నాం, ఏం చెప్తారు వాళ్ళు? నువ్వు చెడిపోమని చెప్తారా? చెడిపోమని చెప్పరుగా. కాబట్టి ఒక చెడ్డ అలవాటు గురించి ఎవరు చెప్పినా వాళ్ళు మంచోళ్ళు కాదని అనుకోకూడదు. మనం ఒక దాంట్లో మునిగిపోయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, తప్పు చెప్పి తప్పును సరిచేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ, ఎవరన్నా నేనే కాదు, ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఏదైనా ఇది చేయకూడదని అంటే మీరు చెడ్డోళ్ళుగానే కనబడతారు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఆమోసు గ్రంథం 5:10. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుంటారు. చూసారా, బుద్ధి చెప్పే తల్లి ఏ కుమారుడికన్నా ఇష్టం ఉంటుంది ఏంటి? ఏటమ్మా ఎప్పుడు తినతావేంటే, ఎప్పుడు లేకమని పొద్దున లేకమంటావు, నీకు నిద్ర రాకపోతే నువ్వు పడుకోకపోతే నువ్వు సైలెంట్గా తలుపేసి నా దుప్పటి కప్పుకుని పని చేసుకోవచ్చు కదా, నాకు దుప్పటి కప్పి. కొంతమంది త్వరగా లేవటం అంటే ఒళ్ళు మండిపోద్ది. అసలు త్వరగా లేవటం అంటేనే మనకి ఎక్కడ లేనంత చికాకు. అసలు ఆ సూర్యుడు కొంచెం మన గురించి ఒక గంట లేట్కి వచ్చినా బాగుంది, అనవసరంగా త్వరగా వచ్చేస్తారనిపిస్తుంది. ఈ సోమరుడు అందరికీ ఒక ఐడియా ఉంటుందట, ఏంటంటే త్వరగా తెల్లారకుండా ఉంటే మంచిది అని. అర్థం ఏంటంటే సూర్యుడు త్వరగా రాకూడదని. కాబట్టి ఎప్పుడు కూడా బుద్ధి చెప్పేవాళ్ళు చెడ్డగానే కనపడతారు. మంచి ఎప్పుడు కూడా ఏ మనిషికి అంత త్వరగా ఎక్కదు. కానీ బుద్ధి చెప్పేవాళ్ళ మీద కోపడుతున్నారని చెప్పేసి మానేస్తాము. మరి మానం. ఎందుకు మానం అని అంటే దేవుడు ఒక మాట చెప్పాడు, వారు వినినను వినకపోయినా నీ బాధ్యత నీ పిల్లలకి చెప్పు. ఎందుకు? వాళ్ళు వింటేనేమో ఖడ్గం నుండి తప్పించుకుంటారు, వినకపోతేనేమో ఖడ్గానికి గురై నష్టపోతారు అని ఏకంగా ఒక్క చోట కాదు చెప్తా, చాలా చోట్ల చెప్పాడు. దేవుడికి కూడా మనిషి ఉన్న చోటని నశించిపోవటం ఇష్టం ఉండదట. అసలు
చాలామంది అనుకుంటుంటారు వాళ్ళు నమ్మిన దేవుడి విషయం మనకు తెలియదు, కానీ కొంతమంది దేవుడి గురించి మనకు తెలియదు కానీ అంటే తెలియదని కాదు, అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళకి మేము నమ్మినోడి సంగతి తెలియకేళ్ళకి అనుకుంటుంటారు. అప్పుడు మొన్న కూడా ఎవరో అంకుల్ కూడా ఎవరితో మాట్లాడుతుంటే, ఒరే మీరు పూజ చేస్తున్న దేవుడికి మా దేవుడికి ఇదే తేడా, మేము తప్పు చేస్తే చెయ్యొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు, మనం చేసినా సరే ఎవరు పట్టించుకోరు. దేవుడు దుఃఖపడే సందర్భాలు ఉన్నాయి, సంతోషించే సందర్భాలు ఉన్నాయి. నేను వచ్చే వారు ఎప్పుడు చెప్తా దేవుడు హౌ టు ప్లీజ్ గాడ్ అని. దేవుడు సంతోషించే సందర్భం యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము దయచేసి చూడండి, ఒక మంచి మాట 20వ వచనం చదవండి. పాపము చెయ్యవాడే, అది పాపము చెయ్యవాడే మరణము నొందును. 21వ వచనం, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నీతిని అనుసరించి అతడు మరణము నొందడు. చూసారా, పాపం చేసిన వాడు ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఎక్కడ చచ్చిపోతాడంటే ఇక్కడ చచ్చిపోతాడు, నరకాగ్నిలో చనిపోయి అక్కడ కాలుతూ ఉంటాడు. నరకం లేకపోతే ఈ పని శారదమ్మకి ఎందుకు సువార్త చెప్తాం, మనకెందుకు? నరకం ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే, బాబు నరకం ఉంది, నరకం నుండి విడిపించబడాలంటే యేసు రక్తం ఒకటే మార్గం, పాపాన్ని విడిచిపెట్టాలి. నెక్స్ట్ ఇంకో మాట 23వ వచనం, దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము. మనం పాడైపోవటం మనోడికి మన తెలిసినోడు బాగా ఇష్టమేమో. ఒక బిడ్డ పాడైపోవటం కొంతమందికి భలే పాడైపోయింది, ఆ కుటుంబం భలే నాశనం అయిపోయింది. కొంతమంది ఆనందించవచ్చు, కొంతమందికి అదొక రకమైన అసూయ. ఎవరు బాగుపడటం కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి అదేం పద్ధతో అర్థం కాదు. వేరే వాళ్ళ పిల్లలు బాగుపడటం కొంతమంది ఓరవలేరు. అలా ఓరవలేని వాళ్ళందరూ కూడా వాళ్ళకి నష్టం. అది అసలు దేవుడికి ఎప్పుడూ ఇష్టం లేనిది ఒకటి ఉంది, ఏంటంటే ఒక మనిషి పాడైపోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఒక ఆయన ఇది చెప్పాను నేను, మీరు నమ్మిన దేవుడు మరి మాట్లాడతాడో లేకపోతే ఏమనుకుంటున్నది ఇది, కానీ నేను నమ్మిన నా ప్రభువుకి అయితే మాత్రం ఒక ఇష్టం లేదు ఒకటి, ఏంటంటే నేను నాశనం అయిపోవటం అస్సలు ఇష్టపడ్డాను. నేనే కాదు ఎవ్వరు పాడైనా ఇష్టపడ్డా, ఆయనకి అది ఇష్టం ఉండదు. దేవునికంటూ ఇష్టం లేనిది ఒకటి ఉంది, ఏంటనంటే దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుంటే నాకు సంతోషం. దిస్ ఈజ్ మై హ్యాపీనెస్. దేవునికి ఆనందం కలగజేసే విషయం ఒకటి ఉంది, ఏంటి చెప్పండి? అది ప్రవర్తన దిద్దుకొని బ్రతకటం. ఒక నూతనత్వం జీవితంలోకి వస్తే దేవుడికి ఎంత ఆనందమో అంత ఆనందం. కాబట్టి దైవ సన్నిధి అంటే అర్థం ఏంటనంటే మనము నూతన పరచబడుట అనేది. కొత్త సంవత్సరం వచ్చి సంవత్సరాలన్నీ జరిగిపోతున్నాయి, ఇన్ని జరుగుతున్నాయి, కానీ నూతనత్వం అనేది మనలో రావాలి. అదే రోమపత్రులు మనం చదువుకున్నాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను, సజీవ యాగం అంటే ఏంటి? సజీవ యాగం అంటే ఏంటి చెప్పండి? బ్రతుకుంటుండగానే దేవునికి సమర్పించుకుంటే యాగము, యజ్ఞము, త్యాగము. యాగము యజ్ఞము అంటే ఒకటి. యాగం చేస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు అంటారు. బ్రతుకున్నప్పుడే మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటాం. చచ్చిపోయిన తర్వాత ఎన్ని చేసినా ఏమి ఉండదు. కొంతమంది చచ్చిపోయిన తర్వాత ఏమండి కొంచెం విచిత్రమైన మాటలు రాస్తుంటారు, వారి ఆత్మకు శాంతి కలగమని. చచ్చిపోయి ఇంకే శాంతి కలుగుతుంది? ఆత్మకి ఏం కలగాల? కొంతమంది రాస్తూ ఉంటారు, మా తాతగారు స్వర్గస్థులైనారని చింతించుచున్నాము. ఇంకెందుకు? స్వర్గస్థులైతే ఆనందించరు కదా, అక్కడ రంభాపరవశులు ఉంటారు, అక్కడ చక్కగా అక్కడ దుఃఖించేది ఏముంటుంది? చింతించుచున్నామని రాసుకుంటారు, అందులో ఏంటో అర్థం కాదు. స్వర్గస్థులైన వారు కొంతమంది ఏం చేస్తారంటే
ఒక చిత్రమే మళ్ళీ బలి రాస్తాడు, ఫుల్గా అన్ని పనులు చేసి చచ్చిపోతాడు, స్వర్గీయ అని రాస్తాడు. వాడి ఇంట్లో అమ్మను బాధ పెడతాడు, భార్యను బాధ పెడతాడు, ఈదులో అందరిని బాధ పెడతాడు. కానీ చచ్చిపోయినప్పుడు రాత్రం ఏంటంటే స్వర్గీయ అని రాస్తాడు. మరి నరకీయ ఎవరు? అందరు స్వర్గీయ అయితే కదా. ఇంక ఏ పనిమాల పనులు చేసినప్పుడు అందరూ స్వర్గీయ అయితే మరి నరకీయ ఎవరండి? ఈ పనికిమాల పనులు చేసేవాడు అందరూ నరకీయ, స్వర్గీయ కాదు. అంటే అర్థమే చెప్పండి, వాడు నరకానికి వెళ్తాడు. అంతేగాని పనికిమాల పనులు చేసి మందుబాటులు చేద్దడు తెచ్చుకోవడం స్వర్గీయ ఎలాగవుతాడండి, నరకీయ కాకపోతే. కాబట్టి నూతనత్వం అనే మాట చెప్పుకుంటే మీ శరీరములను సజీవయాగముగా దేవునికి ఇవ్వవలసినవి కొన్ని ఉన్నాయి. ఇందాక నేను పరిశుద్ధ 3 విషయాలు ఉండని ఆపాను. ఒకటి ఏం చెప్పాను నేను? శరీరములో అన్నాను. శరీరంలో పరిశుద్ధత ఉండాలి, వచ్చి చూపిస్తాను. రెండోది మనసులో పరిశుద్ధత ఉండాలి. మూడోది హృదయములో పరిశుద్ధత ఉండాలి. శరీరము, మనసు, హృదయం ఏమో చెప్పండి, పరిశుద్ధంగా ఉండాలి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొదటి మాట చూడండి. 2వ కొరింథీ పత్రిక 7:1. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. అది శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుంది. దేని నుండి? శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్తం. చాలామంది ఏమనుకుంటారు, ఆ శరీరం ఏముంది దేవుడికి ఎందుకండి అనుకుంటారు. శరీరం చాలా ముఖ్యం. శరీరం అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ శరీరాన్ని ఎలాగన్నా నేను పాడు చేసుకుంటానంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే శరీరం మంద కాదు, మన శరీరం మంద కాదు. చాలామంది ఏమనుకుంటుంటారంటే నా శరీరము, నా ప్రాణము. ధనవంతుడు అదే అన్నాడు, ఏమన్నాడు? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించు అన్నాడు. నా ప్రాణం ఏంటి నాయన? నా ఆస్తి, నా కొట్లు అన్నాడు, నా పంట అన్నాడు. మంచిదే, ఆయన నీయే. సరే, నీ ఆస్తి అనుకున్నావు, అది కూడా దేవుడు ఇచ్చింది అనుకోండి. నా పంట ఓకే, అది కూడా దేవుడు ఇచ్చింది. కానీ నా అన్నాడు, సరే అనుకుంటున్నాడు, ఎందుకు పండించుకున్నా అనుకుంటున్నాడు. నా అన్నాడు కానీ నా ప్రాణం అన్నాడు. వచ్చిన గొడవ అది. నీ ప్రాణం ఏంటి నాయన? సరే అని చెప్పి ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. నువ్వు సంపాదించిన ఎవరు అడిగితే ఎవరిని నాయన? అదేదో పాతకాలంలో మాకు ఒక సువార్త పాట పాడేవాడు, అది నాది ఇది నాది అన్నావే చిలక కదా, అది నాది ఇది నాది అన్నావే చిలక, ఏమి లేకుండా ఇల్లు పోయేవే చిలక అని. అంటే అర్థం ఏంటంటే అది ఇది నాది అనుకుంటూ ఉంటాం. ఏ నాది కాదు, ఏమీ కాదు. కానీ అలాగే అనుకున్నాడు. కొంతమంది జీవితంలో శరీరము నాది అనుకుంటాం కానీ కాదు, అది దేవుడిచ్చింది. మీ శరీరము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది అన్నాడు. 1 కొరింథీ పత్రిక 6:19 చూడండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఏంటి చెప్పండి ఇది? మీ దేహము దేవుని వలన మీకు, అది బాక్సర్ ఒక ఆయన ఉన్నాడు మహమ్మద్ అలీ అని. ఓసారి మహమ్మద్ అలీ అన్న ఆయన హోటల్లో టిఫిన్ చేస్తూ ఉన్నాడట. ఒక 5 స్టార్ దాంట్లో అన్నీ ఉంటాయి హోటల్లో, దాంతో సంబంధించి ఇంకా షాపింగ్ మాల్స్ ఇంకా అన్నీ ఉంటాయి. చెన్నైకి వెళ్తే కొన్ని షాపింగ్లు ఉంటాయి. మీకు భోజనం దగ్గర నుంచి చిన్న గుండుచు వరకు ఒకే దాంట్లో దొరికేస్తాయి. దాంట్లో అలాగా చేస్తుంటే వాళ్ళ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయికి ఒక విషయం చెప్పాలని చెప్పి, ఎలా చెప్పాలా అని చెప్పి ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ ఆక్వర్డ్గా ఉంది. తండ్రి ఎదురుకుంటూ చూశాడు. చెప్తే ఏంటి మా నాన్న నన్ను క్రిటిసైజ్ చేస్తున్నాడు అనుకుంటుంది. సరే ఏం చేయాలని చెప్పి ఒక లెసన్ చెప్పాడు. అమ్మ, మనకి విలువైన వస్తువులు ఉంటే ఎక్కడ దాచుకుంటాం అని చెప్పి అంటే బీరువాలో పెట్టి దాచుకుంటాం డాడీ కదా.
మరి విలువైన వస్తువులన్నింటినీ చాలా జాగ్రత్తగా భద్రం చేసుకుంటాం కదా అంటే నిజమే. అవును కదా. మరి ఇప్పుడు మన శరీరం కూడా విలువైందా కాదా అని అంట. విలువైంది. మరి మన శరీరం విలువైనప్పుడు మన శరీరంలో దేవుడిచ్చిన ప్రతి భాగం కూడా దేవుడిదే కదా, విలువైందే కదా. మరి దాన్ని ఎలా కాపాడుకోవాలా అంటే వెంటనే అదే షాపింగ్ మాల్లో పైన బట్టల షాప్ ఉంటే వెళ్ళి ఓ డ్రెస్ కొనుక్కుని డ్రెస్ ఇప్పేసి జాగ్రత్త. వెంటనే దీన్ని కేఎస్ రత్నాకర్ గారు అని హైదరాబాద్లో డాక్టర్ గారు ఉండేవారు. రీసెంట్గా ఆయన 2 సంవత్సరాల క్రితం కొంచెం చనిపోయారు. పెద్ద ఆయన, చాలా సమాజానికి ఆయన మోటివేషనల్ స్పీకర్ కూడా, డాక్టరే కానీ మోటివేషనల్ స్పీకర్. ఆయన చెప్పారు. ఆయన చెప్పుకుంటూ వచ్చి అంటే ఆయన గురించి అన్నారు, సార్ మీరు ఈ మధ్యన ఏదో కొంచెం పిల్లల్ని ఏదో క్రిటిసైజ్ చేస్తున్నా చెప్పి కొంతమంది తల్లిదండ్రులు మిమ్మల్ని మీరు ఏదో అన్నారట కదా అంటే అవునమ్మా అని చెప్పి ఈ విషయం చెప్పాడు ఆయన. ఒక తల్లి ఒక బిడ్డను చూసినప్పుడు ఈ డ్రెస్ ఏంటమ్మా, ఈ అలంకారం ఇలాంటిది ఎందుకమ్మా అని అనకుండా వదిలేయటం వల్ల వాళ్ళు పాడవటమే కాకుండా వాళ్ళ వల్ల సొసైటీ కూడా నష్టపోతుంది కదా. వాళ్ళు మనకి ఇచ్చింది ఈ దేహం మంద కాదండి అన్నాడు ఆయన. కేఎస్ రత్నాకర్ గారు అన్న ఆయన డాక్టర్ గారు. మరి ఆయన క్రైస్తవుడు కాదు నాకు తెలియదు, క్రైస్తవుడు కాదనుకుంటున్నాను. ఈ దేహం మనకి దేవుడు ఇచ్చాడు, భగవంతుడు ఇచ్చిన వరం ఇది. దీన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలాగా? కొంతమందికి మొత్తం పండిపోయినట్టు ఇదంతా అదేంటది వేసుకుని మొత్తం మీద రుద్ది ఎందుకో ఉన్న దాంతో ఉంటేనే చక్కగా. ఎస్తేరు గురించి బైబిల్లో ఒక మంచి మాట ఉంది, హేగే నిర్ణయించిన వస్తువులు కాక మరి ఏమీ కోరలేదంట. అలా చూడగానే అవతల రాజుకు అందరికీ దయ పుట్టిను అని ఉంది అక్కడ. ఎస్తేరుని చూసిన వారందరికీ లిప్స్టిక్ వాళ్ళు దయ పుట్టిందని ఉంది. ఏం పుట్టింది చెప్పండి? ఏమి లేదు. ఆయన ఏమైతే పెట్టాడో పెద్ద ఆయన అదే, ఒక తల్లి ఒక తండ్రి, ఇదే అంటే మంచి. ఇదేంటో ఈ మధ్యకాలంలో ఏముంటారు అసలు. నాకు ఆ క్రిస్మస్లో డ్రెస్సులు చూసి నాకే సిగ్గేసింది మొన్న ఈ మధ్యన. మన క్రిస్మస్లో కూడా కొంతమంది చెప్పేద్దాం అనుకున్నాను, చెప్పేద్దాను ఎప్పుడో. అలాంటి డ్రెస్సులు కొనకండి, మీరు కొనవద్దు. ఏమి ఆ డ్రెస్సులు అసలు ఎందుకు వచ్చినాయి అని, అవి మనకి మంచిది కాదు అసలు. ఎందుకు? మనం నిండుగా ఒద్దిగ్గా ఉండటం మంచిది. శరీరమునకు అన్నాడు, అది మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉందని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు. చూడండి అక్కడ ఉంది, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కనుక మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయండి. అది యువర్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్, టెబర్నికల్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుణ్ణి దేహంతో మహిమపరచండి, ఇది మర్చిపోకండి ఎప్పుడు. నూతనత్వంలో ఇదొకటి, శరీరము నూతనత్వం, మనస్సులో నూతనత్వం. నా మనసులో కూడా పరిశుద్ధత ఉండాలి. అది హెబ్రీ పత్రిక 9:14 అంటాడు, మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా క్రీస్తు రక్తం శుద్ధి చేస్తాడు. హెబ్రీ పత్రిక 9:14 చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి బలిగాను నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము పనికిమాలిన క్రియలు నిర్జీవ క్రియలని విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, చూసారా, మనస్సాక్షి శుద్ధిగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధత అనేది ఇది చాలా ముఖ్యం. కాబట్టి మళ్ళీ మనల్ని శుద్ధి చేసేవి మళ్ళా 3, మనిషిని శుద్ధి చేసేవి 3 ఉన్నాయి. ఈ లోకంలో ఏది శుద్ధి చేయదు, మనిషిని ఎవ్వరు కూడా పరిశుద్ధులు చేయలేరండి. ప్రధానంగా 4 గుర్తుపెట్టుకోండి. ఒకటి, యేసు రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, ఒక మానవుడి యొక్క జీవితాన్ని ఈ లోకంలో ఎవరు శుద్ధులు చేయలేరు, ఎవరు మార్చలేరు. అని యేసయ్య రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, ఇది మొదటి విషయం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? శుద్ధులుగా, పరిశుద్ధులు చేస్తుంది. ఇప్పుడు 9వ వచనం జరిగినప్పుడు
మన పాపములను మనం ఒప్పుకున్న ఎడలా ఆయన నమ్మదగినవాడు. నీతిమంతుడును గనక ఆయన మన పాపం క్షమించి దుర్నీతులు మనలను పవిత్రులుగా చేయి. అది మనం పాపం చేయలేదని చెప్పుకునే ఎడల ఆయన అబద్ధికునిగా చేయి. చూసావా, మనలో సత్యం ఉండదు. అలాగే రెండో నష్టం ఉంది, మనలో ఆయన వాక్యం ఉండదట. వాక్యం ఉండదు, సత్యం ఉండదు, వాక్యం ఉండదు. ఎప్పుడు పాపము చేయలేదని చెప్పుకుంటే ప్రతి మనిషి, భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాపే. ఎవరైనా సరే యేసు రక్తం దగ్గరకు వచ్చిన తర్వాతనే ఆ వ్యక్తి పరిశుద్ధుడు అవుతాడు. ఇది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. యేసుప్రభు లేకపోతే మేము శుద్ధులు కాలేమండి అంటే అవలేరు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ పోదు అంటే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈ కోళ్ళు ఎడ్లు వేసుకుంటే ఆ బలి చేస్తే బలి అర్పి, అందుకే కొన్ని చోట్లకి వెళ్ళి మేకలను ఇస్తారు వీళ్ళు. కొన్ని ప్రాంతాలకు వెళ్తారు, ఏమండి అక్కడ మేకలు కోస్తారు, కోళ్ళు కోస్తారు. కోళ్ళు కోసి వండుకు తింటారు లేండి వీళ్ళు వండి తింటాక అక్కడ వంక. అదే అక్కడికి వెళ్తే వీళ్ళకి ఎందుకో రక్తం చిందిస్తే పాపక్షమాపణ వస్తుంది నమ్ముతున్నారు. కానీ బైబిల్లో ఏమంటే కోళ్ళు యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యమని ఎబ్రీ పత్రిక 10:4 చెప్పాడు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏముందో ఎబ్రీ ఎట్లనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము. ఎడ్ల యొక్కయు కోళ్ళ యొక్కయు రక్తము పాపములు తీసివేయుట అసాధ్యం. మరి ఎలాగా? యేసయ్య రక్తం ఒకటే మన పాపములను శుద్ధి చేసేది. ఆయన రక్తము ద్వారా, ఆయన శరీరము ద్వారా ఒక నూతన మార్గం ఏర్పాటు చేసాడు. అందుకని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనుషుల్ని ఏం చేయని చెప్పండి. ఈ లోకంలో అందరూ రక్తాన్ని కోరుకుంటే మన కొరకు ఈ లోకంలో మానవుడిగా జన్మించిన యేసయ్య రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఇది అద్భుతం. ఈ పని ఇంకొకరు ఎవరన్నా చేసి ఉంటే అందరూ దేవుళ్ళు అయిపోదు. చాలామంది అనుకుంటూ ఉంటారు మేము నమ్మిన వాళ్ళు దేవుళ్ళు ఎందుకు కాదంటే దేవుడు అనేవాడికి తండ్రి మనసు తల్లి మనసు ఉండాలి. వాళ్ళకి అది లేదు. ఏది లేదు? తండ్రి మనసు తల్లి మనసు లేదు. ఎందుకు లేదు? ఎలా చెప్తాం మనం? అది ఉంటే రక్తం ఎందుకు కోరుకుంటారు? మన నుంచి పూజలు ఎందుకు కోరుకుంటారు వాళ్ళు? మనం వాళ్ళకి స్నానం చేయించడం ఏంటి? వాళ్ళకి నైవేద్యం పెట్టడం ఏంటి? వాళ్ళకి అర్పణలు చేయటం ఏంటి? దేవుళ్ళు అనబడ్డవాడు మన ద్వారా కోరికలు కోరుకుంటే దేవుడు కాడు. మనిషి దగ్గర నుంచి కోరుకోకూడదు ఎప్పుడు కూడా. ఆయనే మనల్ని కోరొచ్చి మనకు కావాల్సింది చేయాలి. అది యేసయ్య ఒక్కడే చేశాడు. రక్షణ కార్యములో యేసయ్య చేసిన గొప్ప కార్యము ఈ భూమి మీద నేను దేవుణ్ణని చెప్పుకున్న వాళ్ళు ఒక్కరు చేయలే. చేశారేమో ఏ గ్రంథం అని చూసి చెప్పను నా చూస్తాను. నేను చదివిన నా గ్రంథ పరిజ్ఞాన ప్రకారం అందరూ పాపాల కోసం పశ్చాత్తాపడ్డవాళ్ళే. అందరూ ఋషులు, ఆఖరి దేవుళ్ళని చెప్పుకున్నవాళ్ళు కూడా ఎలాగే పాపంతో అని చెప్పేసి ఒకనా టైంలో ఇప్పుడు దేవుడు అని చెప్పుకొని పెద్ద గుడి కట్టారు. ఇప్పుడు ఎక్కడ అయోధ్యలో ఆయన కూడా మనశ్శాంతి లేక అటు ఇటు తిరుగుతారు. నాన్న వశిష్ఠుని పిలిచి నా కొడుకు పరిస్థితి ఏం బాగలేదు, కొంచెం ఏమన్నా నా కొడుకు చెప్పున ఆయన అని అంటే ఆ వశిష్ఠుడు ఏకంగా 3000 పేజీలు బాగ్ చేశాడు. 3000 పేజీలు వశిష్ఠ దాని పేరు ఉంది, చెప్తాను మీకు. వశిష్ఠుడు ఏకంగా పెద్ద బాగ్ చేశాడు. ఎవరికి? శ్రీరాముడికి. తప్పేం లేదు, ఆయన నేను విమర్శించడం లేదు నేను. ఎందుకంటే ఆయనకి నెమ్మది లేదట. ఈ రాజ్య పరిపాలన చేస్తాడా చేయడం ఆ తర్వాత ఏంటి అర్థం కాక నాన్నకి వీడి మీద నాకు చాలా డౌట్ వస్తుంది ఏంట్రా బాబు అని చెప్పి ఆ గురువుగారు, ఆస్థాన గురువుగారు ఆయన ఎవరో వశిష్ఠుడు. వశిష్ఠ దాని పేరు మర్చిపోయాడు నేను, నా దగ్గర ఉంది అది ఆ బుక్. ఏకంగా చేస్తే ఇంత బాగు చేశాడు. అప్పుడు కానీ అయ్యగారు దారిలో పడ్డట్టు కూడా మనకి ఇంకా తెలియదు.
అయితే మరి ఆయనకి మనశ్శాంతి లేకపోవటం ఏంటో అర్థం కాదు, ఈయన వచ్చి బోధ చేయటం అర్థం కాదు, మరి ఏం చేసాడో తెలియదు. నా ప్రభు మనశ్శాంతి ఇచ్చాడు కానీ మనశ్శాంతి లేకుండా ఎప్పుడు లేడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి యేసయ్య రక్తం ఇచ్చి మనిషిని నూతనం చేశాడు. దేవునికి స్తోత్రం. అది మనిషిని శుద్ధి చేసేది ఏంటి చెప్పండి? యేసయ్య రక్తం. ఇది మొదటిది. రెండవది నీళ్లు. నీళ్లు అంతకుముందు ఆ శక్తి కలిగి ఉండవు. యేసయ్య రక్తం ఒప్పుకున్న తర్వాతనే నీటి దగ్గరికి వెళ్ళి బాప్తీసం తీసుకుంటేనే రక్షణ. చిలకరి బాప్తీసం, చిన్నప్పుడు బాప్తీసం, పేడు బాప్తీసం, ఈ బాప్తీసాలే కావు. నువ్వు యేసు రక్తమును నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏంటి నమ్మటం అనంటే మనిషి నువ్వు పాపివని నమ్మాలి. ఇందాక అదే మనం పాడాం, యేసు నన్ను ప్రేమించున్నావు, పాపినైనా నన్ను ప్రేమించున్నావు అని. నా వల్ల ఎప్పుడు మంచిది జరగదు నాయన, నా ఆలోచన మంచిది కాదు, నా క్రియలు మంచివి కాదు అన్నాడు. ఈ లోకంలో మనుషులు ఎప్పుడు కూడా మంచి ఆలోచన పుట్టదు మానవుడికి. పౌలే ఒప్పుకున్నాడు, నా యందు అనగా నా శరీరం మందు మంచిది ఏది ఉండదు అని అక్కడ చెప్తే, మార్కు 7:21 లోపల మంచిది ఉండదు అంటాడు. బయట మంచిది లేదు, లోపల మంచిది లేదు. కొంతమంది ఊరికి అలా లేబుల్ వేసుకుంటారు అంతే. లేబుల్ శాంతమ్మలో శాంతి లేదన్నట్టు పేరు మాత్రం శాంతమ్మ, కానీ ఏం లేదు, శాంతి లేదు. ఒక ఆమె పేరు నిర్మలమ్మ, ఎప్పుడు కుదురింట్లో కూర్చోలేదు పాపం ఆవిడ. ఎందుకంటే నిర్మలంగా ఉండదు, ఎప్పుడు పేరు మాత్రం అది. అలాగే కొంతమంది జీవితం చాలా మంచి పేరు ఉంటుంది కానీ మంచి జీవితం ఉండదు. కానీ మన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, భారతీయ తత్వంలో దేవుడికి 9 పేర్లు పెట్టారు. ఆయన పేరు ఏం పేరంటే నిష్పాపదేహి. దేవుడికున్న నేపథ్యంలో నిష్పాపదేహి, నిర్మల అన్నాడు. అంటే దేహంలో పాపం ఉండకూడదట దేవునికి. చిత్రం. అన్ని 9 పేర్లు నాకు తెలుసు దేవునికి. అంటే చాలా పేర్లు ఉన్నాయి, అందులో 9 పేర్లు ఈ నిర్బంధ, నిందలేనివాడు, ఇలాగెన్నో పేర్లు ఉన్నాయి. యేసయ్య మాత్రమే లోకంలో మనిషి జన్మ కర్మ పాపం నుండి మోచించగలడు. కొంతమంది అన్నిటికీ భయపడతారు కానీ పాపస్థితికి మాత్రం భయపడరు. పాపము నుండి విడుదల చేసేది యేసయ్య రక్తము. యేసయ్య రక్తము నమ్మిన తర్వాతనే నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇది బాప్తీసం. సంవత్సరాలు అయితే జరిగిపోయాయి, మరి బాప్తీసం ఎందుకు తీసుకోలేదు చాలామంది? బాప్తీసం పెళ్ళికి తీసుకుంటాం సార్. నమ్మి పెళ్ళికి బాప్తీసం తీసుకున్నవాడు అందరికీ పెళ్ళి అవునన్నాడు ఏంటి? బాప్తీసం లేకపోయినా పెళ్ళి అయింది. ఆదామావుకి ఎప్పుడు బాప్తీసం ఇచ్చాడు ఆయన? బైబిల్లో మ్యారేజ్ ఏమండి ఈవెంట్ అనేది, మ్యారేజ్ సిస్టమ్ అనేది లేదు. మ్యారేజ్ ఈవెంట్ ఉంది అంతే. పెళ్ళి రకరకాల పెళ్ళి జరిగాయి. ఆదామావుకి ఎవరి చేతులు గెలిపారో వెళ్దాం, మొత్తం మీద అందరికీ దేవుడు పెళ్లి చేసేసాడు, అయిపోయింది. తర్వాత రెబ్కా ఇస్సాకు మ్యారేజ్ తెలుసు, తర్వాత మిగతా వాడి పెళ్ళిళ్ళు మనకు తెలియదు. అలాగే యాకోబు రాహేలు వాళ్ళ సంగతి తెలుసు. ఏసేపు పెళ్ళేమో అంజురాలు, ఆమె ఏసేమో భక్తుడు, ఆమెమో ఈజిప్ట్ పోతిపోరి కూతురు ఆశ్రయతు. ఆ పెళ్ళి ఎలా జరిగింది? దీనేమో క్రైస్తవుడు, ఆమెమో అంజురాలు. మొత్తం మీద పెళ్లి చేసుకుని మొత్తం మంచి ఆ ఆశ్రయత ఒక్కసారి కనపడదు పెళ్ళిగా ఆ అమ్మాయిని చేసుకున్నప్పుడే. ఇంకా తర్వాత ఆమె ఎక్కడ కనపడదు. ఇంకంతా యోసేపే. ఆ పిల్లలు పుట్టినప్పుడు, మనషే ఎఫ్రాయిములు పుట్టినప్పుడు దేవుడు నన్ను ఈ బాధలను మర్చిపోలే చేశాడు కాబట్టి మనషే అని పేరు పెట్టాడు. నన్ను అభివృద్ధి చేశాడు అనుకుని చెప్పి ఎఫ్రాయిం పేరు పెట్టాడు. సరే, మొత్తం మీద ఇలాగా కొన్ని సిస్టాలు అయితే మనకి తెలియదు. కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తారు. కొన్ని పెళ్ళిళ్ళు ఉంటాయి, పెళ్ళి కూడా కోపగించి వెళ్ళిపోతాడు. వీళ్ళు వెనకాల బెల్లం ముక్క జీలకర్ర పెట్టుకుని వెళ్ళి గడ్డంగా తీసి బతిమలు తీసుకురావాలి. ఆ జీలకర్ర బెల్లం ముక్క తినాలనుకున్న పెళ్ళి తినాలేటి, ఇంట్లో తినవచ్చు కాదు, శుభ్రం మోషన్ ఫ్రీ అవుతుంది. కాబట్టి అలాగా చేస్తూ ఉంటారు. ఏదో రకరకాల సిస్టమ్ పెట్టుకున్నారు, ఒక్కొక్కరు ఒక సిస్టమ్.
సరే పెళ్ళి చేసుకునేది ఎలాగన్నా చేసుకున్నా కానీ పరిశుద్ధ జీవితం అనేది బాప్తిజం తీసుకున్న తర్వాతనే పాపక్షమాపణ అనేదిలో రెండో భాగం జరుగుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనంలో బాప్తిజం లేకపోతే పాపాలు క్షమించబడవని చెప్తాడు అక్కడ. చూడండి, అపోస్తుల 22:16, గనుక నీవు తడవు చేయుట ఎందుకు, నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది కడిగేసుకో, పాపాలు కడిగేసుకో. పాపాలు కడిగించుకోవాలంటే ఏముండాలి చెప్పండి? అంతే. పాపం కడగబడాలంటే బాప్తిజానికి 3 ప్రధాన మెట్లు. ఒకటి నమ్మి బాప్తిజం పొందుట, మార్కు 16:16. 2 అపోస్తుల కార్యములు 2:37-38 వచ్చిన కదా, మారు మనసు పొంది బాప్తిజము పొందుట, ఇది రెండవది. 3 అపోస్తుల కార్యములు 22:16, ప్రార్థన చేసి బాప్తిజం. మళ్ళా చెప్తాను, బాప్తిజం తీసుకోవాలనుకున్న ప్రతి వారు ఈరోజు చర్చికి వెళ్ళి రేపు బాప్తిజం తీసుకోవడం కాదు. కొంతమంది ఎందుకు బాప్తిజం తీసుకున్నారు పాపం వాళ్ళకి తెలియదు, ఎందుకు ఎత్తున్నాడు ఈయనకి తెలియదు, ఇచ్చాయనికి తెలియదు, తీసుకున్న వాళ్ళకి తెలియదు. చిన్నప్పుడు తీసుకుపోతారు కొంతమంది చర్చికి, తీసుకెళ్ళిపోయి మా వాడికి చేసి ఇచ్చాడంటే సున్నతాచారం బాబు. అది ఎప్పుడు పాత నిబంధన కాలములో 8వ రోజున తీసుకెళ్ళి ఏం చేయాలా, సున్నత ఆచారం చేసేవారు. ఇప్పుడు నువ్వు ఆ బాప్తిజానికి ఆ కార్యక్రమం లేదు. 8వ రోజున తీసుకెళ్ళాలా, పుట్టిన వెంటనే చిన్నప్పుడు ఇచ్చేయాలంటే ఇది ఎందుకు చేశారు నాకు తెలుసు. అది ఎప్పుడు ఎందుకు చేశారంటే వీళ్ళు దేవుని సన్నిధికి దూరం కాకుండా ఉంటారు. రే నువ్వు బాప్తిజం ఇచ్చావురా అని చెప్పి అంటారని చెప్పి బయటికి వీడు వెళ్ళిపోకుండా ఉండడానికి అప్పుడు ఆ సిస్టమ్ పెట్టారు. ఒక రకంగా వాడి చర్చలో ఉండడానికి అది మంచిది, అయితే అది రక్షణ కాదు. అప్పుడులో ఏంటంటే ఇగో నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నువ్వు లోకానికి వెళ్తాకి లేదంటే ఆ రీతి కన్నా సండే స్కూల్కి, ఇప్పుడు సండే స్కూల్ చెడిపోయి ఉన్నారు కదా. ఇప్పుడు సండే స్కూల్ నడిపించే టీచరే చెడిపోయినాడు. దానికి కొన్ని చర్చల్లో సండే స్కూల్ టీచర్కి ఒక పేర్లు పెడుతుంటారు. అదే పేర్లు మనం చెప్పమనుకోండి ఎందుకు వచ్చింది కూడా అని. ఆ సండే స్కూల్ పెద్ద వాడు, ఆ సండే స్కూల్ పెద్ద అని వీడు అన్ని రకాలు చెడిపోతాడు. ఇంక పిల్లలకి ఏం బాగు చేస్తాడు? పీత వంకర నడిస్తే పిల్లలు వంకరగా నడరా? సండే స్కూల్ నడిపించేవాడు ఎంత మాదిరిగా ఉండాలండి. యూత్ డీకన్ అంటే ఒకడు అన్నాడు నాకు తెలిసినవాడు. ఆ యూత్ డీకన్ అనేవాడికి ఆడికి అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. ఇంక యూత్కి నేర్పిస్తారు బాబు అనుకున్నాను. నేను ఒక ఊరు వెళ్ళాను, నేను ఒక పెద్ద చర్చికి. అక్కడికి వెళ్తే ఆ యూత్ డీకన్ అంటే ఆడ అవతారం చూస్తే ఎవరండి మీరు చెప్తుందంటే అతనేనండి అంటున్నాడు. ఆడప్పటికి కళ్ళు నెరబడిపోయి ఆ బట్టలు చూస్తేనేమో సిరిగిపోయిన ఎయిర్ ఫ్రీ డ్రెస్ అట. ఈడి మరి ఏం చెప్తాడు వాక్యం అని అంటే ఆడు ఏం చెప్పడు సార్, కాకపోతే సమావేశం పెడతాడు అంటుంటాడు. వీళ్ళందరికీ ఇదే నేను సమావేశం, అప్పుడప్పుడు ఇదో సమావేశం. జీవితంలో రక్షణను పొందటం అనేది చాలా ముఖ్యము. రక్షించబడాలి. నూతనత్వంలో, నూతన సేవల్లో, నూతన సంవత్సరంలో రక్షణకు రెండో భాగం మారు మనసు పొందాలి. బాప్తిజానికి మారు మనసు రెండవది. మూడోది చెప్పండి, ప్రార్థన. అపోస్తుల కార్యములు 22:16. ఈ 3 ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం లేని ప్రతి వ్యక్తి కూడా నరకాగ్నికి వెళ్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మనిషిని శుద్ధి చేసేది బాప్తిజం, యేసు రక్తము, నీరు. మూడవదిగా మనల్ని శుద్ధి చేసేది వాక్యము. వాక్య విజ్ఞానం చెప్పండి, శుద్ధి చేస్తుంది. 119వ కీర్తన 11వ మాట కాదు, 119:11 లేదా 9 చూడండి. 9 చూడండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా. అంటే నడత శుద్ధి అవ్వాలంటే ఏం కావాలి చెప్పండి? వాక్యము. మనిషిని శుద్ధి చేసేది బైబిల్ అండి. చాలామందికి బైబిల్ మత గ్రంథం అనుకుంటున్నారు. మత గ్రంథం కాదు, మతిని శుద్ధి చేసే ఒక మంచి గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యానికి దీపం అనే పేరు. దేవుని వాక్యము దీపం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. చిన్నపిల్లల సండే స్కూల్ పిల్లల పాట ఉంది కదా, యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట.
ఏమండి యేసయ్య మాట జీవపోట పరముకు నడిపించు మాట. అది దీపం వలె వెలిగిచ్చును, అద్దం వలె నన్ను చూపును. దీపం వలె వెలిగిచ్చును, అద్దం వలె నన్ను చూపును. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. కత్తివలే ఖండించును, సుత్తివలే సరిచేయును. కత్తివలే ఖండించును, సుత్తివలే సరిచేయును. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట వాక్యము. బైబిల్ చదివిన ప్రతి వారు కూడా చరిత్రలోనే గొప్పోళ్ళయ్యారు. అది విషయం. సైంటిస్టులు అందరూ బైబిల్ చదివిన వాళ్ళే. ప్రపంచానికి మనుషులకు ఉపయోగపడే ఈ కరెంటు, టెలిఫోను, సైకిల్, టీవీ, ఫోను మనం వాడుతున్న సమస్తాన్ని కనిపెట్టిన వాళ్ళందరూ ప్రతి వారు కూడా బైబిల్ చదివిన వాళ్ళే. బైబిల్ చదవకుండా ఎవ్వరూ ప్రపంచానికి ఉపయోగపడేది ఏది కనుక్కోరు. మనం ప్రయాణం చేస్తున్న వాహనాలు ఏంటి, మనం వాడుతున్న వస్తువులు ఏంటి, ఏదైనా బైబిల్ చదివి కనిపెట్టిన వాళ్ళే. ఆఖరికి ఇప్పుడున్న బుల్డోజర్లో కూడా బైబిల్ చదివి కనిపెట్టారు. మెడిసిన్లో ఉన్న ప్రతిదీ అన్నీ ఏదన్నా సరే బైబిల్ నుంచి కనిపెట్టిన. బైబిల్ లేకుండా ఎవ్వరు. అందుకనే బైబిల్ మనుషులకి దీపం. అంటే అర్థం ఏంటంటే పాపం నుండి బయటికి ఇడిపించే దీపము, అజ్ఞానం నుండి మనల్ని విజ్ఞానవంతులుగా చేసే దీపం వల్ల. అందుకనే వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. 4వది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు. ఆత్మ మనల్ని శుద్ధి చేస్తాడు. 2 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయము దయచేసి 13వ వచనం చూడండి. 2వ తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అది ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన. చాలు. ఎవరు చెప్పండి? ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శుద్ధి చేస్తాడు. పరిశుద్ధతలోనికి ఒక మనిషి వెళ్ళాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ముఖ్యం. ఈ 4 కార్యక్రమాలు మనలో జరిగినప్పుడు ఆ మనిషి ఏమవుతాడని పరిశుద్ధుడు అవుతాడు. ఇది నూతనత్వంలో మొదటి భాగం. ఇప్పుడు పరిశుద్ధతను కొనసాగించుకోవాలా. ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధతలో రావటం మొదటి మెట్టు అది. పరిశుద్ధులోకి వచ్చిన తర్వాత అతడు 3 రకాలుగా కూడా శుద్ధుడేనట. పరిశుద్ధులోకి వచ్చాడనడానికి రుజువేంటి? మరి సూచన ఏంటి? ఎలాగ పరిశుద్ధుడయ్యాడు ఆ వ్యక్తి అని అంటే, పరిశుద్ధుడని చెప్పుకుంటే పరిశుద్ధుడు కాదు. నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు ఏమండి పరిశుద్ధమైన సంఘానికి వస్తే సరిపోద్దని కాదు. ఇక్కడ 3 విషయాల్లో పరిశుద్ధత. ఒకటి ఏంటంటే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయములో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట, నూతన పురుషునిగా అనే మాట. 2వ అధ్యాయమా ఒక నూతన మాట మాట్లాడుతూ ఒక నూతన పురుషునిగా చేయుటకు దేవుడి పని చేశాడట. అంటే మనందరినీ ఏం చేద్దామని చెప్పండి? ఒక నూతన పురుషునిగా, ఒక పురుషునిగా. చదవండి 4వ అధ్యాయము
23 చూడండి. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావముని ఏం చేయాలా? అది ఏమంటే ఇంకో మాట ఉంటుంది నాయన అక్కడ. ఏమంటాడంటే ఈ ఉభయులను ఒక్క శరీరముగా చేసి 2వ అధ్యాయం 15వ వచనం, ఎఫెసీ పత్రిక 2:15, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ద్వేషముని ఏం చేసి అది అక్కడ పైన ఏమంటాడనంటే ఒకప్పుడు మీరు దేవునికి దూరస్తులు, ఇప్పుడేమో ఆయన సరే రక్తం వల్ల సమీపస్తులు. 13వ 12 నుంచి చదవండి. ఆ కాలమందు ఇశ్రాయేల్ సహపౌరులు గాక పరదేశులను పరజనులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులు నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు అది క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు మీరు ఇలాంటి వాళ్ళు, మీ జీవితం ఇది, మీ లైఫ్ ఏంటనంటే ఎందుకు పనిచేయని జీవితం, ఏ నిరీక్షణ లేదు మీకు. చచ్చిపోతే ఏమవుతామో తెలియదు. యేసు ప్రభువు లేకపోతే నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అనేది నీకు నిరీక్షణ లేని జీవితం నీది. కానీ యేసయ్య ఏం చేశాడంటే నిన్ను శుద్ధి చేయడానికి ఆయన రక్తం ఇచ్చాడు. ఆయన రక్తం ఏం చేసిందట చూడండి. ఇప్పుడు ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన ఏమని చెప్పండి, క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన. రక్తం యేసయ్య రక్తం ఏం చేసింది? సమీపం తీసుకొచ్చింది. అంటే శుద్ధి చేయబడి దగ్గరకు రావడానికి ఆస్కారం ఏర్పడింది. ఒక మనిషి చెడిపోయి లోకంలో తిరుగుతున్న వ్యక్తికి లోకంలో ఎవ్వరూ బాగుపడే విషయం చెప్పలేరు, కానీ యేసయ్య యొక్క రక్తం ఆ మనిషిని శుద్ధి చేస్తుంది. ఇది గొప్ప విషయం. ఆ రక్తము ద్వారా ఇప్పుడు ఏం చేయబడ్డా అని చెప్పండి, ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన ఏందో ఒక నూతన పురుషునిగా ఏం చేశాడు చెప్పండి. ఇది విషయం. ఈ నూతన వ్యక్తికి ఏంటో చెప్పండి. ఇందులో ఒక కొత్త వ్యక్తి అయినప్పుడు క్రొత్త నడక ఉంటుందట. కొత్త వ్యక్తికి ఏముంటుంది చెప్పండి, క్రొత్త నడక. అంటే నడతలో న్యూ వాక్ అంటారు, కొత్త నడక అని చెప్పుకుంటూ వస్తాడు. అంటే ఒకప్పుడు ఒక నూతనత్వం జీవితంలో లేదు. అది 3 మాటలు చెప్పాడు భక్తులు అక్కడ. దాన్ని ఏంటంటే కొత్త నడక అంటే అర్థం ఏంటంటే మొట్టమొదటిగా తన జీవితంలో కొత్త నడక అంటే అర్థం ఏంటి అంటే తగ్గింపు ఉంటుంది. ఏముంటుంది చెప్పండి, తగ్గింపు ఉంటుంది, వినయం ఉంటుంది. అలాగే అతడు తగ్గింపు, వినయము, తర్వాత 2వ మాట ఏంటనంటే దాన్ని ఏమంటారు, దీర్ఘశాంతము. తర్వాత ఒకరి బాధ్యత ఒకరు పంచుకునే విషయం. తర్వాత ఇవన్నీ ఆత్మఫలం ఉంటుంది. ఆత్మఫలంతో పాటు ఏముంటుందని అంటే ఒక ఐక్యత కూడా ఉంటుంది. ఏమంటే చెప్పండి, ఐక్యత, యూనిటీ. ఇవన్నీ క్రొత్త వ్యక్తులు ఉండేది న్యూ వాక్ అంటారు. ఇఫ్ యు ఆర్ న్యూ పర్సన్ ఇన్ ద లార్డ్ యు హ్యావింగ్ న్యూ వాక్. నువ్వు క్రీస్తునందు కొత్త వ్యక్తి అయితే ఒక కొత్త నడక ఉంటుంది. మొదటిది న్యూ వాక్ అంట. రెండవది న్యూ వర్క్, పనుల్లో కూడా తేడా ఉంటుంది. న్యూ వాక్, న్యూ వర్క్ అంటే పనుల్లో కూడా ఏమంటే చెప్పండి అన్నీ తేడా. పాతయన్నీ పక్కనెట్టేస్తాడు. ఇంకా ఏమండి పాతయన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు తీయడం కాదు, ఇంకా మళ్ళీ తీయడం కాదు, జోలికి వెళ్ళడం. అది ఒకసారి ఒక ఆయన బాప్తీసం తీసుకుంటున్నాడట. తీసుకుంటుంటే చెయ్యి మాత్రం ఉంచడం లేదు. ఏంటంటే కుక్కను కొట్టాలి సార్, ఒక్కడు పట్టు. అలా ఇంకొక ఆయన ప్రభు శరీరంలో పాల్గొంటున్నాడు చర్చిలో. కొన్ని చర్చిలో ప్రభు శరీరం గంట కొడతారట. ఆ గంట కొట్టేటప్పుడు సరే గంట కొట్టేస్తున్నారు, కుర్రాన్ని పిలిచాడు కొడుకుని, రే అందాక నేను ప్రభు శరీరం తీసుకుని వచ్చేవారికి వీడితో దెబ్బలాడరా అన్నట్టు. అప్పుడు దాకా ఈయన దెబ్బలాడుతున్నాడు. ఇంకా కొత్త
వాక్ ఏముంది, కొత్త వర్క్ ఏముంది, న్యూ వాక్, న్యూ వర్క్. థర్డ్ వన్ ఈజ్ న్యూ వర్డ్. న్యూ వర్డ్ అంటే కొత్త మాట. న్యూ వాక్, న్యూ వర్డ్, న్యూ వర్క్స్, న్యూ వర్డ్స్ అంటే కొత్త నడత, కొత్త పనులు. కొత్త అంటే మాటలు, కొత్త మాటలు. అభివృద్ధి వరకు మాటలకి ఇప్పుడు మాటలు తేడా ఉంటుంది అన్నిటికీ. అమ్మ, అక్క, చెల్లి. కొంతమంది ఏంటో దేవుని సందుకు వచ్చి అన్న అంటాం, పేరు నోటి రాదు, ఏ అంటుంటారు. ఏంటి అదేం పిలుపు నాకు అర్థం కాదు. చిన్నవాడినైతే తమ్ముడు, పెద్ద తల్లిని తమ్మ, అమ్మ అనే మాట, సహోదరి. బైబిల్లో ఉంది ఆ మాట. ఎలా పిల్లాలో కూడా దేవుడు, ఎంత మంచి బైబిల్ తెలుసా మీకు. హౌ టు కాల్, ఎవరితో ఎలా పిలాలి అనే దాన్ని దేవుడు నేర్పాడు. చూడండి ఆ మాట. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. అది పెద్దలను ఏం చేయాలి చెప్పండి? తండ్రిగా. అన్నదమ్ములని యవనస్తులు అంటే ఏం పిలాలి చెప్పండి? అన్నా. అంతేగాని ఏంటి మధ్యకాలంలో బ్రో అంటది, బోర్లాగా ఉంది నాకు. ఏం బ్రో నాయన అది ఏంటో. సరే ఏదో రాసుకునేటప్పుడు షార్ట్ కట్లు రాస్తాం, బీఆర్ఓ అని చెప్పి, బ్రదర్ అని చెప్పి. బ్రదర్ అనే మాట మనం మామూలుగా ఉన్నప్పుడు ఏం బ్రదర్ అనేది. కానీ అన్న అనే పదం, తెలుగు పదం ఎంత మాధుర్యంగా ఉంటుంది. అక్క అని, చెల్లి అనే మాధుర్యం. అమ్మ, పెద్దవాళ్ళు అమ్మ అనే మాట ఎప్పుడు. కొన్నిసార్లు పెద్దవాళ్ళు కవుక్కొని తెలియక వాళ్ళు ఏమంటారంటే తమ్ముడు గారు అంటారు. వాళ్ళు కవుక్కొని మనకి అక్కడికి వెళ్తే ఆ పిలిపి వినపడుతుంది. అంత పెద్ద ఆవిడ ఏమంటే చెప్పండి, తమ్ముడా అంటుంటే. మన తమ్ముళ్ళు ఏంటి, మనకంటే పెద్దవాడు ముదిరిపోయిన కొడుకులు ఉంటే ఆవిడకి. అమ్మ అక్కడ ఉంది చూడండి. అన్నదమ్ములని యమునస్తులను తల్లులని, అది తల్లులు. తర్వాత అక్క చెల్లెండ్రని, అమ్మా చెల్లి రే తల్లి. ఈ పిలుపు చాలా ముఖ్యం. ఇది మన పిలుపులోనే మన భక్తి కొట్టొచ్చినట్టు ఉండాలి. ఏం పిలుపు నాకు అర్థం కాదు ఏంటంటారు, ఏటో యోగియో ఏంటో అర్థం కాదు. అసలు ఈ నాకు ఎలర్జీ వచ్చింది ఆ పిలుచుకునేటప్పుడు చూస్తే పళ్ళు కూడా వినిపిస్తుంది. ఆ పిలుపు ఏంటో వందనం ఉండదు. చిన్నోడిని తమ్ముడు అన్న అనుకున్నా పర్లేదు, తప్పుడేమీ తప్పని. నేను ఒక్కోసారి నా కొడుకులో వయసు ఉన్నవాడిని కూడా తమ్ముడు వేస్తాను కప్పుకొని. మా నోట్స్ ఎవరంట తమ్ముడా అంటున్నా. అది పెద్దవాళ్ళు అయితే అయ్యా అంటుంటాను. అది నన్ను చూసి ఆ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ అయ్యా నేర్చుకున్నారు. అయ్యా అని మీరు ఈ పదం నేర్పారు బాబుకి అన్నీ చెప్తుంటారు. మంచిదే కదయ్యా, ఏమైంది. మన పిలుపులో చాలా ముఖ్యం, చాలా అవసరం. కాబట్టి మన నడతలో, మన మాటల్లో, మన క్రియల్లో ఏమన్నా చెప్పండి నూతన. అది మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము చెందండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏం పొందాలి? రూపాంతరం పొందేదే భక్తి. సంవత్సరాలు మారతం కాదు. నీ జీవితం ఒక కొత్తదనంలోకి వచ్చినప్పుడే భక్తి జీవితంలో అన్ని రకాలుగా ముందుకెళ్దాం. దేవుని సన్నిధిలో మన ప్రభు దినదినము కొత్తగా ఆయనకి వాత్సల్యం పుడుతుంది. మనం కూడా ఓ మాట అడగాలి. హబక్కు ప్రార్థన చేస్తాడు. దయచేసి ఆ మాట ప్రార్థన చేసుకుందాం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ మాట చూడండి. హబక్కు గ్రంథము. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచు. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయి. కోపించుచునే వాత్సల్యమునకు జ్ఞాపకం తెచ్చుకో అయ్యా. కోపించుచునే వాత్సల్యము తల్లి మనసది. కోపడుతుంది, శుభ్రం తిట్టేసి ఏడుసలే తిను అంటుంది. ఎంత తిట్టేసావు మళ్ళీ తిననెడతా పెట్టి. అదే దేవుని ప్రేమ. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకో. ఆయన కోపడకపోతే మనం ఇంకా చెడిపోతాం. ఆయన కోపించకపోతే మనం ఇంకా పాడైపోతాం. దేవుణ్ణి కోపడేలాగా మనం చేయకూడదు. ఆయన ఉగ్రుడేలాగా మనం చేసుకోకూడదు. మనం పాడైపోతాం.
మనం నశిస్తామంట. దేవుడు కోపించినప్పుడు పాడైపోతాం. వాక్యం ఉంది కదా, కుమారుని ముద్దు పెట్టుకోండి. ముద్దు పెట్టుకుంటుంటే ఏంటి అర్థం? పుట్టకు దండం పెట్టుకోమనా? కాదు, దేవుణ్ణి హత్తుకోమని. ముద్దు పెట్టుకోవటం అంటే హత్తుకోవటం. లేని ఎడల ఆయన కోపించును అని అక్కడ ఆగలేదు. 2వ కీర్తన చూడండి ఏముందో, మీరు పాడైపోతారు. లేకపోతే అంటే బుద్ధెట్టుకుపోతే పాడైపోవటం కాదు, ఆయన దగ్గర లేకపోతే పాడైపోతారు మీరు. కీర్తన 2వ కీర్తన 11 12వ మాట చూడండి. ఆయన కోపం త్వరగా అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు. ఇది విషయం. ఎప్పుడు? ఆయన అత్తుకోకపోతే మీరే నాశనం అవుతారు, ఆయనకి కాదు నష్టం. ఆయన అత్తుకోండి. నూతనత్వంలో అది మాకు ఆయన్ని దేవుని సన్నిధిలో మనం ప్రభువు దగ్గర కంటూ ముందుకెళ్దాం. ప్రభు ఆ కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవా, సంవత్సరాలు జరిగిపోతున్నాయి.